నమస్తే, వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. నేను మీ కృష్ణబాల. ఐపీఎల్ చరిత్రలో అల్బీ మోర్కెల్ 125 మీటర్లతో అత్యంత పొడవైన సిక్సర్ రికార్డును కలిగి ఉన్నారు. గిల్క్రిస్ట్, ధోని, గేల్ వంటి దిగ్గజాలు తర్వాతి స్థానాల్లో నిలిచారు. ప్రస్తుతం వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ వంటి యువ హిట్టర్లు మళ్ళీ 125 మీటర్ల మార్కును చేరుకుంటారా అనేది ఆసక్తికరంగా మారింది. ఐపీఎల్ అంటేనే పరుగుల ప్రవాహం, ఫోర్లు, సిక్సర్ల విందు. బ్యాటర్లు విరుచుకుపడుతుంటే స్టేడియంలో ప్రేక్షకుల అరుపులు ఆకాశాన్ని తాకుతాయి. అయితే ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత లాంగ్ సిక్సర్ ఎవరైనా కొట్టారా అంటే చాలామంది క్రిస్ గేల్ లేదా ఎంఎస్ ధోని పేర్లు చెప్తారు. కానీ వీరిద్దరూ కాదు. గత 18 ఏళ్లుగా ఎవరు బద్దలు కొట్టలేని ఆ భారీ సిక్సర్ రికార్డు ఓ ఆల్రౌండర్ పేరిట ఉంది. అతనే సౌత్ ఆఫ్రికా ఆటగాడు అల్బీ మోర్కెల్. 2008లో జరిగిన తొలి ఐపీఎల్ సీజన్లో అతను ఏకంగా 125 మీటర్ల పొడవైన సిక్సర్ బాది చరిత్ర సృష్టించాడు. ఇప్పటి వరకు ఎంతో మంది పవర్ హిట్టర్లు వచ్చినా ఆ రికార్డును మాత్రం టచ్ చేయలేకపోయారు. ఐపీఎల్ చరిత్రలో ప్రతి సీజన్లోనూ ఎవరో ఒకరు తమ పవర్తో బంతిని స్టేడియం దాటించారు. 2009లో ఆడమ్ గిల్క్రిస్ట్ 122 మీటర్ల సిక్సర్తో సెకండ్ ప్లేస్లో నిలవగా 2010లో రాబిన్ ఉతప్ప 120 మీటర్ల సిక్సర్ బాదాడు. 2011లో మళ్ళీ గిల్క్రిస్ట్ తన ప్రతాపం చూపిస్తూ 122 మీటర్ల సిక్సర్ కొట్టాడు. 2012లో టీమిండియా దిగ్గజం ఎంఎస్ ధోని 112 మీటర్ల సిక్సర్ కొట్టి ఆ సీజన్ టాపర్గా నిలిచాడు. ఇక 2013లో సిక్సర్ల బాస్ క్రిస్ గేల్ 119 మీటర్ల భారీ సిక్సర్తో రికార్డు సృష్టించాడు. 2014లో డేవిడ్ మిల్లర్ 102 మీటర్లు, 2015లో ఏబీ డివిలియర్స్ 111 మీటర్లు, 2016లో బెన్ కటింగ్ 117 మీటర్లు అత్యంత పొడవైన సిక్సర్లు బాదిన వారిలో ఉన్నారు. 2017లో ట్రావిస్ హెడ్ 109 మీటర్ల సిక్సర్ కొట్టగా 2018లో మళ్ళీ డివిలియర్స్ 111 మీటర్ల సిక్సర్తో మెరిశాడు. 2019లో ధోని మరోసారి 111 మీటర్ల సిక్సర్ బాదగా 2020లో నికోలస్ పురన్ 106 మీటర్లు, 2021లో కిరణ్ పొలార్డ్ 105 మీటర్ల సిక్స్తో టాపర్లుగా నిలిచారు. ఐపీఎల్ 2022లో లియామ్ లివింగ్స్టన్ 117 మీటర్ల భారీ సిక్సర్తో చెలరేగిపోగా 2023లో ఫాఫ్ డూప్లెసిస్ 115 మీటర్ల సిక్సర్ బాది అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇక గత ఏడాది అంటే 2024లో హెన్రీ క్లాసెన్ 108 మీటర్ల సిక్సర్ కొట్టి ఆ సీజన్ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు అందరి కళ్ళు ఐపీఎల్ 2026 పైనే ఉన్నాయి. ప్రస్తుతం వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ వంటి యువ హిట్టర్లు మళ్ళీ 125 మీటర్ల మార్కును చేరుకుంటారా అనేది ఆసక్తికరంగా మారింది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.